ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గత ఏడు ఒక 10 మంది తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులకి ₹1,00,00,000 నగదు ప్రకటించారు. వాళ్ళు తీసుకున్నారు కూడా. అది ఒకవేళ మీకిస్తే తీసుకుంటారా? తీసుకోరా? ఎందుకు? అంటే నాకు ఇస్తే తీసుకుంటారా కాదు. ఆ 10 మందిలో నాలుగో పేరు నాదే. ఓకే. అది. అంటే మేము చేసిన పోరాటం అది వీళ్ళు గుర్తిస్తేనే గుర్తించినట్టా అని కూడా కొంతమంది అన్నారు. వీళ్ళు గుర్తిస్తేనే గుర్తించినట్టు, వాళ్ళు గుర్తిస్తేనే గుర్తించినట్టు అని ఎవరి గుర్తింపు కోసమో నేను చేయలేదు. అరుణోదయ కూడా ఎవరి గుర్తింపు కోసమో పోరాటాలు చేయలేదు. ప్రజల కోసం చేసింది, ప్రజల్ని గెలిపించడం కోసం చేసింది, ప్రజల సమస్యలు లేవనెత్తడానికి చేసింది, ప్రజా ప్రతిపక్షంలో ఉండి ఎప్పటికీ గొంతునెత్తాలి అని చెప్పడం కోసం చేసింది. అందులో భాగంగా సరే పోయిన ప్రభుత్వం ఎలాగూ కొంతమందిని గుర్తింప చేయలేదు కాబట్టి మేము గుర్తిస్తున్నాము అనేటువంటి దానిపైన ఉద్యమాలను ఇంకొంత ముందుకు తీసుకుపోవడానికి కొంతమందికి వేరే ఇంకా చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందనుకున్నారేమో బహుశా అనుకుని 10 మందిని ప్రకటించింది. 10 మందిలో నాలుగవ పేరు నాదే. అడిగారు, ఏ మాట కామాట అడిగారు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అడిగినప్పుడు నేను ఒక మాట ఏం చెప్పానంటే, నేను పనిచేస్తున్నటువంటి సంస్థకు 50 ఏళ్ళు, అరుణోదయ 50 ఏళ్ళుగా ఈ ఉద్యమంలో పనిచేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంక అరుణోదయ పుట్టుక కంటే ముందు నుంచే నేను పాట పాడుతున్నాను. నాకు ఇప్పుడు 61 సంవత్సరం కాబట్టి 7-8 ఏళ్ళ సంవత్సరం నుంచే నేను పాట పాడుతున్నాను. అది ఎప్పుడు ఆ సందర్భంలో చిన్నగా పాటలు పాడుతూ అప్పుడప్పుడే చిన్న పాటలు పాడుతున్నటువంటి సందర్భంలోనే అనేక మంది కార్యకర్తలు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతోటి కలిసి నేను పాట పాడడము, వాళ్ళు గుర్తింపజేసినటువంటి సందర్భం కూడా నేను చెప్పాను. అందుకనే గత 50 సంవత్సరాలుగా మేము ముందుకు తీసుకుపోతున్నటువంటి సంస్థగా అనేక మంది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆలోచనతోటి పుట్టినటువంటి అరుణోదయ, కామ్రేడ్ గూడ అంజన్న, కామ్రేడ్ యలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న, కామ్రేడ్ చలపతిరావు అన్న, వీళ్ళందరూ కూడా ఫౌండర్ మెంబర్స్ అరుణోదయకు. ఆ తర్వాత లలితక్క అయితేనేమి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. ఇంకా కొంతమంది ఉన్నారు పేర్లు. ఆ పేర్లు కూడా కొన్ని మాకు తెలుస్తలేవు, అసలు ఎవరు అడిగితే కూడా కొంతమంది చెప్పలేదు. చాలామంది ఆధ్వర్యంలో ఇది నెలకొన్నది. అట్లా స్టార్ట్ అయినటువంటి అరుణోదయ 50 ఏళ్ల ప్రస్థానాన్ని రివ్యూ చేసుకుంటూ, తన కష్టసుఖాల్ని పంచుకుంటూ, ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో 50 ఏళ్ల మహాసభల్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నాకు ఫోన్ వచ్చింది 7వ తేదీన. మాది డిసెంబర్ 14-15. అది డిసెంబర్ 7వ తేదీన నాకు పిలుపు వచ్చింది. ఇట్లా మిమ్మల్ని గౌరవించుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి. అంటే చాలా సంతోషం మీరు గౌరవించుకోవాలని అనుకుంటున్నందుకు. నేను కాదంటలేదు, థ్యాంక్ యూ, గవర్నమెంట్కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి నేను అన్నాను. ఉద్యమాభినందనలు కూడా చెప్పాను. కాకపోతే కేసులు ఎత్తివేయమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను అన్నా. ఉద్యమకారులందరిపైన కేసులు ఎత్తేయండి, ఎత్తేస్తే నేను తీసుకోవడానికి నాకు అభ్యంతరం ఏం లేదు. తీసుకుంటే కూడా దాన్ని ఏం చేయాలనుకున్నా నేను చూసుకుంటాను దానికి సంబంధించి. అంటే ఇప్పుడు అది ఎవరి సొమ్మో కాదండి, ప్రజల సొమ్మే. అది ప్రజల సొమ్మునే ప్రభుత్వం ఇస్తుంది. ఎవరి వ్యక్తిగతం నుంచి ఎవరేమి ఇవ్వట్లేరు. అదే అన్నారు అందరూ, ఎవరి జేబులకి వెళ్ళి ఏమి ఇస్తలేరు కదా, ఎందుకు ఇవి తీసుకోలేదని కొంతమంది అంటారు. అంటే నేను 2 రకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. తీసుకుంటే ఎందుకు తీసుకున్నామనే వాళ్ళు ఉంటారు. వాళ్ళే బహుశా తీసుకోకపోతే కూడా తీసుకుంటే ఎందుకు తీసుకోలేదని అంటుండొచ్చు. అందుకనే దీన్ని బట్టి నేను ఏమంటున్నంటే, ఇప్పటికైనా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఉద్యమకారులందరిపైన కేసులు ఎత్తివేస్తే నేను తీసుకుంటానని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. అది మరి కొంతమంది నన్ను అడిగారు, అక్క మీరు ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఇస్తామన్నారట, మీరు వద్దన్నారట, ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే ఇది హార్ష్గా ఉంటుంది ఈ మాట. వాళ్ళు ఇస్తామంటే నేను వద్దన్నాను అనేది హార్ష్గా ఉంటుంది. నేను అంత హార్ష్గా చెప్పలేదు. చాలా స్పష్టంగా సున్నితంగా చెప్పాను. నేను ఇప్పుడు 50 ఏళ్ల ప్రస్థానం పైన రివ్యూ జరుగుతుంది. 50 ఏళ్ల అరుణోదయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో హడావుడిగా ఉన్నాను. అయితే ఈ సందర్భంలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కేసులు ఎత్తివేస్తే ఇచ్చినందుకు మీకు గౌరవం, తీసుకున్నందుకు నాకు గౌరవం. అది తీసుకొని నేను ఏం చేస్తాను అనేటువంటిది నాకు సంబంధించిన విషయం. ఆర్గనైజేషన్ నేనంటే అరుణోదయం ఉంది, అరుణోదయకు సంబంధించిన విషయం కాబట్టి అట్లా ఆ రకంగా మీరు ఆలోచించండి అన్న, చెప్పండి రేవంత్ రెడ్డి గారికి కూడా, ముఖ్యమంత్రి గారికి, అన్నకు కూడా చెప్పండి అని చాలా స్పష్టంగా నేను చెప్పిన. తర్వాత వాళ్ళు ఏమో ఆలోచించుకున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ 2-3 మాత్రం ఇస్తామంటే మీరు తీసుకోలేదట అని అన్నారు. అది అసలు విషయం చెప్పలేదు వాళ్ళు. ఎవరు అడిగారు, ఎవరు చెప్పలేదనే నాకు తెలియదు. అట్లా అది చాలామంది కూడా ముఖ్యులు అనుకునే వాళ్ళకి కూడా చాలామంది తెలియదు నా పేరు అందులో ఉన్నట్టు కానీ, నన్ను అడిగినట్టు కానీ. మాకు కూడా తెలియకనే నేను ఆ క్వశ్చన్
ఇద్దరు ముగ్గురు అడిగారు అందులో ఉన్నటువంటి వాళ్ళే. విప్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడిగారు నన్ను.